వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అండి యాజ్ అ డైరెక్టర్? My weakness is I do a lot of micromanagement, too much of micromanagement. లైక్ వాట్? Like everything in the background లో నేను మీరు నమ్మరు, నేను జూనియర్ ఆర్టిస్ట్ కూడా కాస్ట్ చేస్తా ఫోటోలు చూసి. అవునా? ఓ అంటే మీ టీంలో ఎవరికి పని ఎక్కువ ఉండదు, మొత్తం పని మీరేసుకుంటారు అనమాట. ఉంటుంది, వాళ్ళకి కూడా పని ఉంటుంది పాపం. కానీ అది మైక్రోమేనేజ్మెంట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ లెవెల్లో ఈ క్లాస్ ఆఫ్ యాక్టర్ కావాలి అని కోఆర్డినేటర్ చెప్తే అది వాడికి అర్థం కాదు. మనం జూనియర్ ఆర్టిస్ట్లను ప్రతి సినిమాలో చూస్తాం, అక్కడ ఏడుస్తుంటాడు, ఇక్కడ అది తెలిసిపోతుంటది. సో వాళ్ళని నేను అర్జున్ రెడ్డి అప్పటి నుంచి అది ఫేస్ చేసా, నానమ్మ చనిపోయిన సీన్లో. సో ఐ వాజ్ సీన్ ఉంటుంది, యాక్టర్ వెయిట్ చేస్తుంటాడు, నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ షఫుల్ చేస్తుంటా. కొంచెం అందరు నన్ను అర్థం చేసుకున్నారు కాబట్టి బాగుంది, లేకపోతే యాక్టర్స్కి పిచ్చెక్కుతుంది, వీడు ఫ్రేమ్ నా మీద పెట్టి బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెక్ చేస్తున్నాడు అని. సో అది అంటే అది మంచిదే ఫిల్మ్కి రిక్వైర్డ్, బట్ నాది చాలా టూ మచ్ అయిందని అనుకుంటున్నాను. అంటే క్లాస్ రూమ్ సీన్లో ఒక అబ్బాయి అన్నాడు, ఓకే, అతను ఇంకో సీన్లో వచ్చి నిలబడ్డాడు. అది నేను గుర్తుపట్టినా. ఫస్ట్ ఎయిడ్ చెప్పిన వాడు వచ్చిండు క్లాస్ రూమ్ సీన్లో అని పంపించేయండి. అది లేదంటే నేను పిలిచాను, నువ్వు క్లాస్ రూమ్ సీన్లో ఉన్నావు కదా అన్న. అంటే అవును సార్, మరి ఎందుకు వచ్చిన షూట్ కంటే అది క్యాన్సర్ లేదు, ఎందుకంటే కోఆర్డినేటర్లు వీళ్ళని పంపించేస్తారు. సో దే డోంట్ థింక్ ఇదే సీన్ అదే సీన్ ఏం ఆలోచన వాళ్ళకు. అంటే టు బి ఫ్రాంక్, వాళ్ళకు పేమెంట్ వస్తుంది, వాళ్ళ జాబ్ చేస్తే వెళ్ళిపోతున్నాం. ఇట్స్ అవర్ జాబ్ టు స్పాట్ దెమ్. సో ఇది పెద్ద నెగటివ్ నాకు. ప్లస్ నేను టైం కూడా ఎక్కువ తీసుకుంటున్నా. అంటే ఇది జరిగిపోయింది. కొన్ని చాలా చేస్తాం, అది ఎడిట్లో అసలు ఆ షార్టే యూజ్ చేయం, మిడ్ పెట్టుకుంటాం. సో అప్పుడు అనిపిస్తుంది అంతమందిని ఎందుకు నిలబెట్టాలని. సో చిన్న జరుగుతుంటాయి. మీకు ఇది అలవాటు ఉందా? యాజ్ అన్ ఆడియన్స్ కూడా మీరు సినిమా చూసి వెనక బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారు వాళ్ళందరూ చూస్తారా మీరు? అలవాటు లేదు. స్పెషల్లీ వెంకటేష్ గారి పాటల్లో చిన్నప్పుడు చూస్తున్నప్పుడు ఒక అతను ఉండేవాడు నల్లగా, అతను 10 ఏళ్ళు చూసి అతన్ని ఏ పాటలు చూసినా బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ ఉంటాడా? వెంకటేష్ గారి ఫేవరెట్ ఏమో కావచ్చు, ఆయన చాలాసార్లు చూసా. అట్లా నాకు కొన్ని గుర్తుండిపోయినాయి అట్లా. సో నా ఫిల్మ్ లో డాన్స్ సీక్వెన్స్ లేవు, బట్ స్టిల్ దట్స్ నెగటివ్ ఈజ్ లైక్ ఐ ఫీల్ లైక్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. వాట్ అబౌట్ ద డ్యూరేషన్? అది నెగటివ్ అనుకోరా మీరు? అది లెంగ్త్ ఆఫ్ ఫిల్మ్ అనుకోరా? ఏం కాదు, అంటే మీరు ఇచ్చిన డబ్బులకి ఎక్కువసేపు ఏసీలో కూర్చొని హ్యాపీగా స్టార్ ని చూస్తారు. ఇంకేం వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? మ్యూజిక్ అండ్ రైటింగ్.